చలసాని శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని, ఎన్టీఆర్ గారిని భుజాన వేసుకుని మాట్లాడడం మనం ఖమ్మం సభలో చూసాం. ఎన్టీఆర్ గారు అంటే ఆయన లేరు కాబట్టి ఆయనకి అందరూ ఆయన్ని ఫాలో అవుతుంటారు. అందులో తప్పేం లేదు. అయితే చంద్రబాబు గారిని అదేవిధంగా టీడీపీ విషయంలో కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ టీడీపీని దెబ్బతీసింది. బీఆర్ఎస్ దిమ్మలు తొలగిస్తే ఎన్టీఆర్కి నిజమైన నివాళి అని రేవంత్ రెడ్డి చెప్పడం. దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు? టైము ప్లేస్ పెద్దానికి టైము ప్లేస్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నంత ఒక కట్టుబడిన వ్యక్తి అని నేను అనుకుంటలేదండి. ఆయన పాలిటిక్స్లో డైనమిక్గా ఉంటాడు. ఇవాళ తను లక్ష్య సాధన కోసం తప్ప దాంట్లో ఎవరిని లక్ష్యరు. కానీ ఒక పాజిటివ్ యాంగిల్ అంటే తను వెళ్ళొచ్చిన పార్టీని ఇంతకుముందు తిట్టకుండా ఉండటం అనేది. ఇంతకుముందు హైదరాబాద్ ఎలక్షన్లో అమీర్పేట నడిబొడ్డుని ఏం చెప్పారైనా, ఎవరు ఎక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టకుండా తొక్కి నారదీస్తాను పెడతానని మాట్లాడారు. అంత అవసరం లేదు ఆయనకి. వాంట్స్ టు ఓన్ ఆ ఎన్నికల్లో ఒక అవసరం ఉంది కాబట్టి మాట్లాడారు. వాళ్ళ ఖమ్మంలో బికాజ్ ఆఫ్ ఈ మొత్తం టీఆర్ఎస్ మీకు తెలుసు కదండి, ఒక్క దాని ఏమంటారు అసెంబ్లీ స్థానం సరికాదు కదా, ఒక జడ్పీటీసీ కూడా నెగ్గని ఏర్పాటు చేసిన చాలా కాలం తర్వాత ఖమ్మం జిల్లాలో ఉండేది. అదే కమ్యూనిస్టులకి వెళ్ళా కన్వర్ట్ అయింది. ఇవాళ పొంగులేటి గారు కానీ సిపిఐతో గెలిపించిన సిపిఐ మహాసభలో జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు వచ్చారు కూడా. ఈ నేపథ్యంలో ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉందనుకుంటున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అండి ఇవాళ 2015లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది తెలిసింది కదా మీకు? 18%, 15% అబవ్ వచ్చింది. 15 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 21. 2018 రెండో ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది 1 సీటు. అది కూడా రాజా సింగ్ గారు సొంతంగా నెగ్గారు. నేను చెప్పింది అఫీషియల్ రికార్డు. తెలుగుదేశం పార్టీకి 2 ఎమ్మెల్యే సీట్లు నెగ్గింది. 2018 వరకు ఉంది. సరే, చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా బీసీలు ఎంత కేర్ఫుల్గా రేవంత్ రెడ్డి గారిని కాపాడుకుంటున్నారో, ఇద్దరు కూడా ఆత్మీయ అనుబంధం. చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు 2018లో మహాకూటమి టీడీపీ కాంగ్రెస్ కలిసి వెళ్ళాయి, దెబ్బతింది కదా, అది మర్చిపోకూడదు కదా. నేను దెబ్బతిన్నా సరే ఆ ఓట్లు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయితే ఉపయోగపడతాయి. డ్యామేజ్ జరిగింది కదా, తెలంగాణ మొత్తం ఏకమయ్యే పరిస్థితి. ఏమంటే ఒకే వాదాన్ని ఒకే సెంటిమెంట్ని 10 సార్లు లగుద్దామంటే కుదరదండి. కేసీఆర్గా సక్సెస్ఫుల్గా 2001 నుంచి రిపీటెడ్గా ఎలక్షన్స్ చేశారు. మరి 2009లో కలిసి తెలుగుదేశం వెళ్తే అది కూడా పోయారు. మహాకూటమి మీద పెట్టుకున్నారు సిపిఐ సిపిఎంతో పాటు. రాజశేఖర్ గారు ధైర్యంగా ఒక్కడే లేడు. ఎంటైర్ డిఫరెంట్. ఆయన చెప్పాడు మనకు తెలిసినట్టు కాదు, ప్యాస్ మార్కులు వచ్చింది, మనకు ఏదో ప్యాస్ మార్కులు పాస్ అయ్యాం కాబట్టి ప్యాస్ అయినట్టు కాదన్నది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ ఏంటంటే అక్కడ ఖమ్మం అనేది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ 10 సీట్లు మీరు చూశారు, ఒక సీటు మాత్రం అటు వ్యాఖ్యలు కేవలం ఖమ్మం వరకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా ఉన్న హైదరాబాద్. ఇంకోటి చెప్తున్నానండి, చాలామంది అనుకున్నట్టు కోకటపల్లి కాన్స్టిట్యున్సీలో కోస్తా రాయలసీమ ఎక్కువ లేరు. చాలామంది ఏంటంటే జయప్రకాష్ ఆయన వర్గం ఉంది. అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. ట్రూత్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద ఫీలింగ్. యాక్చువల్లీ జేపీ గెలిచారంటే ఆ రోజు బీఆర్ఎస్కి ఇచ్చారు కదా సీటు, ఇవ్వటం కానీ అది ఒక కాంగ్రెస్ ఇక్కడ జేపీ కావాలని అది జరిగిందనే అదొక ఆరోపణ ఉందండి. బట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా 45-50 ఇయర్స్ దాటినాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారండి బలహీన వర్గాల్లో. ఆ పార్టీని సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడుగా చంపేసినట్టే ఉంది. ఈయన రెచ్చగొడటానికి తెలియదు కానండి. మొన్న బీసీ జరిగింది. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి? ఎన్టీ రామారావు గారు. అంటే చలసాని గారు, ఇప్పుడు చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి ఇద్దరికి సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గురు శిష్యుల బంధం అనేది ఎక్కువగా ప్రాపగండా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం ఎమోషనల్ గా ఆయన కనెక్ట్ చేయటం కంటే తన ప్రతి ఆపర్చునిటీని తను వాడుకుంటాం అనేది తన పార్టీకి వాడుకుంటాం. లాభమా నష్టమా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు? ఆయన దానివల్ల బేసిక్గా ఉందని అటాచ్మెంట్ వాళ్ళందరూ కాంగ్రెస్తో అటాచ్మెంట్ అవ్వడానికి చూస్తున్నారండి. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వెంటనే కేటీఆర్ గారు ఏం మాట్లాడారు? వాళ్ళ నిన్ను నీ గురువుని ఇచ్చారు కొత్త స్టేట్మెంట్, ఏం జరిగిందని ఇచ్చారు. ఆయన హరీష్ కూడా మాట్లాడారు. హరీష్ గారు మాట్లాడిన దాంట్లో హరీష్ గారు కోర్ లీడర్ అండి. హరీష్ రావు గారు కోర్ లీడర్ ఫర్ పార్టీ. ఈ వ్యాఖ్యలు అందరూ ఖండిస్తున్నారు. దాని సెంటిమెంట్ ఎమోషన్ ఈయన రెండింటిలో ఏం చేయదలుచుకుంది, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకురావడానికి చూస్తా సందర్భంలో జరుగుతూ ఉంది. బట్ నేను అనుకుంటా ఉన్నానండి, పార్టీకి ఇనీషియల్గా అది లాభమే, లాంగ్ టర్మ్లో ఏం జరుగుతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీకి అటాచ్మెంట్ మన జూబ్లీస్ ఎన్నికల్లో ఏం చేశారు, దానివల్ల లాభమే జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అక్కడ తక్కువ మంది ఉన్నా సరే ఎమోషనల్గా తన ఓటు బ్యాగ్కి తనకు అటాచ్మెంట్ చేసుకుంటా ఎన్టీ రామారావు గారి లెగసీని చంద్రబాబు నాయుడు గారు వదిలేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినట్టుంది ఇప్పుడు ఉన్న అసోసియేషన్. అందుకని స్ట్రాటజిక్గా నేను మాట్లాడాను. వారసుడు అంటారు తెలంగాణలో. అదే ఇప్పుడు అది ఒక విధంగా మైనస్ చేయడానికి చూస్తున్నారు వీళ్ళు.
ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ఈయన కూడా తిట్టలేరు ఎవరు, కేటీఆర్ గారు, ఆయన తారక రామారావు కదండి, తారక రామారావు వాళ్ళు తిట్టలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయొచ్చు, మిగతా ఇప్పుడు కోదండరామ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేయొచ్చు, కానీ ఎన్టీఆర్ గారిని కేసీఆర్ గారు కూడా టార్గెట్ చేయరు. చెప్పారు కదండి ఆయన ఎంతమంది ఏ విధంగా చేశారు. అందువల్ల చాలా స్ట్రాటజీకి వెళ్తున్నారు. ఎన్టీఆర్ని ఆయన అడ్డబెట్టుకుని ఎన్టీఆర్ని వీళ్ళు ఏమనలేరు. ఆయన డెఫినెట్గా వాళ్ళు తెలంగాణలో కానీ మిగతా కానీ సామాజిక విప్లవం రావడానికి ఒక కారణం దో ఈజ్ హ్యావింగ్ సమ్ మైనస్ పాయింట్స్ అయినా సరే. అందువల్ల చాలా స్ట్రాటజీకి వెళ్తున్నారు. ఒక 10 పాయింట్లు ఉంటే 6 పాయింట్లు 7 పాయింట్లు ప్లస్ ఉంటాయి, 3 పాయింట్లు మైనస్ ఉంటాయి. కానీ ఒక్క ముక్కలు చెప్పమంటే మీరు ఏం చెబుతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చంద్రబాబు, బీఆర్ఎస్, టీడీపీ, ఎన్టీఆర్ ఈ కాంబినేషన్లో మాట్లాడిన దాంట్లో ఇనీషియల్గా డెఫినెట్గా లాభమేనండి. ఇనీషియల్గా లాభమే. దాన్ని ఎలా తీసుకుంటారనేది, బీఆర్ఎస్ అనేది ఎలా తీసుకుంటారనేది తర్వాత తెలుస్తుంది. అటాక్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద. బట్ ఎన్టీఆర్ని ఆయన ఓన్ చేసుకుని ఎన్టీఆర్ ఒక అభిమానులందరినీ తన ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతాననేది చాలా తెలివిగా క్యాచ్ చేసుకున్నారు. దానికి పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి సహకరిస్తున్నారు అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే. ఆ పార్టీని నిలబెట్టుకుని మానేసి ఈయనకి అప్పచెప్పినట్టున్నారు. అంటే నేను చెప్పింది స్వీపింగ్ రిమార్క్ అయి ఉండొచ్చు. ఎన్టీ రామారావు గారి పార్టీని కాపాడుకోవాలంటే నా 42% బీసీల విషయంలో అందరూ పాల్గొన్నారు కదండి. ధర్నాలో విచిత్రంగా ఉంది. అందరూ మళ్ళీ అది ఎందుకు లేదు సామెత అయితే మళ్ళీ రొయ్యల గంపలోని రొయ్యలు ఏమైపోయిందని మళ్ళీ ప్రాబ్లం అవుతున్నాను. అందరూ ఉద్యమం చేస్తారు, ఇచ్చేదేవరు నాకు అర్థం కాదు. దాంట్లో తెలుగుదేశం ఎందుకు ఆబ్సెంట్లో ఉంది? దమ్మం లీడర్ ఉన్నాడు కదా నరసింహులు. అలా రాష్ట్రంలో బీసీస్కి రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు. బీసీఎల్కి రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాలు పెంచింది హైకోర్టు, ఏం డిఫరెన్స్ నిలబడింది రామారావు గారు. ఒకప్పుడు బీసీ పార్టీ అనేవాళ్ళు కదా. అది బీసీ కాక తెలంగాణలో నేను అనలేదు, దేవేంద్ర రెడ్డి గారు ఏం చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు. బీసీ నాయకులు మన ఎవరు రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి మా దొరుకుతున్నారు అన్ని చోట్ల అన్నారు. ఆత్మగౌరవం నిలబెట్టడానికి పోరాడిన ఆయన ఒక్కడే అన్నాడు, వారిలో గొప్పవాడు ఆయన. ఆ టైంలో బీసీలను కూడా ఓన్ చేసుకుండా మనం ఎందుకు పారిపోయారు దాంట్లోంచి? 10 మంది మనుషులు లేకుండా లేరా మాత్రం నేను అరవింద్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, నరసింహ గారు, ఇంకా అనేక మంది ఉన్నారు కదా. ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి మోత్కుమల్ నరసింహ లాంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే స్ట్రాటజిక్ అలయన్స్ నడుస్తుంది. ఆయన ఓట్లు ఎన్టీ రామారావు గారు లెగసీని ఆయన తీసుకుంటూ మానేసి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినట్టుందండి.